హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది డైలీ ఎడిట్. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. చలో మళ్ళీ మన ఉగాది పండుగ వ్లాగ్ అయితే చూసేద్దాం. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయక ఇట్స్ బీన్ లైక్ మంత్స్, నాట్ ఈవెన్ డేస్, మంత్స్ అయిపోయింది. సో అందుకే ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దామని అనుకుంటుండగా ఈ ఉగాది పండుగ అయితే వచ్చేసింది ఇంతలో. సో ఉగాదికి అయితే ఒక వ్లాగ్ షూట్ చేద్దాం అనేసి షూట్ చేశాను. ఇంకా ఆ రోజు అయితే మార్నింగే లేచి నేను ఫ్రెష్ అయ్యి దేవుడికి అయితే పూజ చేశాను ఫస్ట్. తర్వాత అయితే ఒక స్ట్రాంగ్ కాఫీ అయితే తాగిన అనమాట. ఇది మా ఇల్లు. సో ఇక్కడ జస్ట్ పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా సేమ్ అదే ఏరియాలో ఉంటుంది. సో మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పండుగ సెలబ్రేషన్స్ అన్ని. ఇంతలో బ్రేక్ఫాస్ట్ అయితే మన ముందుకు వచ్చేసింది. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్లో బోండా తింటున్నాను. రెగ్యులర్గా నేను బోండా తిను, నార్మల్గా ఇడ్లీ అండ్ ఒక వడ తింటా. బట్ ఆ రోజు నాకు బోండా ట్రై చేయాలనిపించి బోండా తింటున్నాను అండ్ ఇట్స్ టూ యమ్మీ. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి వెంటనే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. సో మనం ఇక్కడికి అయితే వచ్చేసినాం. ఇంకా ఉగాది పచ్చడి అయితే చేయాలి ఇప్పుడు. సో కొత్త కుండ రెడీగా ఉంది. మనకి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా ఉన్నాయి అనమాట. సో చేసేద్దాం ఇప్పుడు. ముందుగా అయితే మనం బెల్లం పానకం వాటర్ అయితే వేసేయాలి కొత్త కుండలో. మనం చింతపండు రసం వేసుకుందాం ఇందులో. ఇది కొబ్బరి తురుము, ఇది మామిడికాయ తురుము. సో ఇది కూడా మనం వేసేద్దాం. యాప పువ్వు మనం, ఇది చాలా చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది, వేసుకోవాలి. అది కూడా కాకపోతే ఇది వేసుకోవాలి. యాప పువ్వు, చార పలుకులు, గసగసాలు, సోంపు. ఇప్పుడు ఇందులో మనం స్వీట్ వేసుకున్నాం, పులుపు వేసుకున్నాం, వగరు వేసుకున్నాం, చేదు వేసుకున్నాం, ఆల్మోస్ట్ అన్ని వేసుకున్నాం అన్నమాట. చల్ల చల్లగా ఈ కుండలో పచ్చడి తాగితే ఈ సమ్మర్ లో హెల్త్ కి చాలా మంచిది. సో నేనైతే కంకణాలు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కుండకి అండ్ అందరికి కట్టుకోవడానికి. క్రమము ఏంటంటే కంకణం కట్టవలను. యాపాకుతో మన కుండ అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేనైతే పచ్చడి ప్రిపేర్ అయితే చేసేసా. ఇప్పుడు మా మమ్మీ పోలేలు కూడా చేస్తుంది ఒక పక్క. సో ఈ ప్యాన్ చాలా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు పోలేలు దీంట్లో కాల్చుకుందాం. దీని మీద ఇంకా కొంచెం అట్లా ఆయిల్ చల్లుకోవాలి, ఎందుకంటే పెంకకి అతుక్కుపోతాయి వేసిన పోలే. పోలేని చాలా జాగ్రత్తగా తీసుకొని ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ లో దీన్ని మనం కాల్చుకోవాలి. సో మనం దీన్ని తిరగేసుకుందాం. మనం ఒకసారి అలా ఆయిల్ లైట్ గా ఆయిల్ వేసుకొని కొంచెం మా ఇంట్లో బాగా చేస్తారు. మన పోలేల ప్రిపరేషన్ అయిన తర్వాత మనం కుండకైతే పూజ చేయాలి. కొట్టేసింది. సో ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దేవుడికి ఎక్కిచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం పోలేలు టేస్ట్ చేద్దాం అండ్ పచ్చడి కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సో మన పచ్చడి అయితే చూడడానికి ఇలా ఉందన్నమాట. సో ఎవ్రీ టైం మేము ఇలాగే చేస్తాము. చాలా మంది డిఫరెంట్ గా చేస్తుంటారు. ఇట్ డిపెండ్స్, ఇంకా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తుంటారు. సో మేమైతే ఇలాగే చేస్తాం అనమాట ఎవ్రీ ఇయర్.
సో గైస్ మనమైతే చాలా దగ్గరలో ఉన్నాం 500 సబ్స్క్రైబర్స్ రావడానికి. నేను కంటిన్యూగా వీడియోస్ పెట్టుంటే ఈ పాటికి అది అచీవ్ చేసి ఉండేదాన్నేమో మేబీ, బట్ నేను చాలా గ్యాప్స్ అయితే తీసుకున్నా. మరేం పర్లేదు, ఆ దేవుడి దయ వల్ల అది కూడా మనం త్వరలో అచీవ్ చేయాలని కోరుకుంటూ నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది టు ఆల్ ఆఫ్ యూ. అందరూ హెల్దీ అండ్ వెల్దీగా ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్, సీ యూ గైస్, టేక్ కేర్.